వెళ్తే నేను లేవాలని అనుకుంటున్నాయేమో, దేవుని మీద ప్రార్థన చేయి. ప్రేమను దేవుడారా, విశ్వాసం ఉంచుము, దేవుని మీద ప్రార్థన చేయము. దేవుడు కంపల్సరీ తప్పకుండా నిన్ను నీ అవస్థతలో తీరుస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల సర్దారులకు భయపడి ఏమన్నారంటే, ఇదిగో సామూయేలుతో చెప్పండి, వారి ప్రార్థన వారు ఆపవద్దు, ప్రార్థన ఆపవద్దు అన్నారు. ప్రేమన దేవుడారా, సామూయేలు ప్రార్థన చేసినప్పుడు సామూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించి యుద్ధం జరిగే సమయంలో ఆకాశంలో నుండి భయంకరమైన శబ్దమును ఉరుములా ఉరిమించి ఫిలిష్తీయుల సర్దారులను ఓడబెట్టి ఉన్నారు. ఇప్పుడు కింది వచనం చదవండి. పదవచనం చదవండి. ఇశ్రాయేలు చేత ఓడిపోయింది. ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసేది. మీరు అనుకుంటున్నారు మేము బలవంతులం కదండి. ఫిలిష్తీయులను ఓడబెట్టింది ఇశ్రాయేలు ప్రజలంటే ఫిలిష్తీయులను ఓడబెట్టింది ఇశ్రాయేలు ప్రజల కాదు. మీ పక్షంలో ఉన్న దేవుడు మీతో యుద్ధము చేసి వారిని ఓడబెట్టున్నారు. దేవుడు నామమునకు స్తోత్రం. మీ పక్షంలో ఉండి వాళ్ళతో యుద్ధము చేసి వారిని ఓడబెట్టున్నారు. ప్రేమ దేవుడారా, ఆ తర్వాత కానీ మీరు వెళ్ళి అంటే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి వారిని తరిమినారని వాక్యం తెలియజేస్తుంది. కనుక మన దేవుడు బలమైన, నమ్ముకున్న వారికి ఆయుధము లాంటి దేవుడు కదా. నమ్ముకున్నట్టు వారికి ఆయుధము కన్నా ఇంకా బలమైన దేవుడు. కనుక విశ్వసించుట మీ వలన అయితే మీకు సమస్తమును సాధ్యమే. ఈ మాట మీద మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఈ శోధన రాదు, నాకు తెలుసు. ఎందుకంటే